అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం. గరుడ పురాణం ప్రకారం కాలభైరవుడు 8 రూపాలలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడని చెప్పడం జరిగింది. వీటినే అష్టభైరవ స్వరూపాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ అష్టభైరవ స్వరూపాలను అర్చన చేయటం ద్వారా, కాలభైరవుడికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా జాతక చక్రంలో శని మహాదశ, శని అంతర్దశ నడుస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తున్నా, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటి వల్ల సమస్యలు వస్తున్నా ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ అష్టభైరవ స్వరూపాలలో రురుభైరవుడి స్వరూపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. సహజంగా ఎవరైనా సరే శని దోషాలు తొలగింపజేసుకోవటానికి కాలభైరవుడిని అర్చన చేస్తారు. అయితే కాలభైరవుడి అష్టస్వరూపాలలో రురుభైరవుణ్ణి అర్చన చేసినట్లయితే భయంకరమైనటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. యమలోకంలో రౌరవము అనే పేరు కలిగిన ఒక నరకం ఉంటుంది. ఆ నరకములో రురువు అనే పేరు కలిగినటువంటి కీటకములు సూక్ష్మ శరీరాన్ని బాధ పెడుతూ ఉంటాయి. ఈ రురువు అనేటటువంటి కీటకములు పెద్ద సంఖ్యలో పెద్దవిగా ఉంటే దాన్ని మహారౌరవము అనే పేరుతో పిలుస్తారు. ఇలా రౌరవము, మహారౌరవము అనే నరకాలలో సూక్ష్మ శరీరం పడినప్పుడు ఆ పురుగులన్నీ దంతాలతో కొరికి సూక్ష్మ శరీరాన్ని బాధ పెడుతూ ఉంటాయని గరుడ పురాణంలో చెప్పారు. అటువంటి బాధలకు లోను కాకుండా ఉండేటటువంటి శక్తి రురుభైరవుడి అర్చన వల్ల వస్తుంది. అందుకే శనివారం సందర్భంగా రురుభైరవుడిని అర్చన చేయటం, రురుభైరవుడికి సంబంధించిన మంత్రపఠనం చేయటం ద్వారా నరకలోకంలో సూక్ష్మ శరీరానికి వచ్చే శిక్షలు రాకుండా చేసుకోవచ్చని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఈ రురుభైరవుడు కూడా చూడటానికి దంతాలు రురువు అనేటటువంటి పురుగుకు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయని, భయంకరమైన ఆకారంలో ఉంటాడని గరుడ పురాణంలో చెప్పారు. అందుకే శనివారం రోజు ఏదైనా నర్మదా బాణలింగం కానీ, సాలగ్రామం కానీ ఇవేవి అందుబాటులో లేనప్పుడు ఏదైనా ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద చెయ్యి ఉంచి రురుభైరవం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనుకుంటే ఆ రాయిలోకి లేదా నర్మదా బాణలింగంలోకి, సాలగ్రామంలోకి రురుభైరవుడి శక్తి ఆవాహన అవుతుందని గరుడ పురాణంలో చెప్పారు. అప్పుడు తేనెతో దానికి అభిషేకం చేయాలి. మినుములతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సంపూర్ణంగా రురుభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మంత్రశాస్త్ర పరంగా దీపారాధన చేశాక ఓం రురుభైరవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. కాబట్టి శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు నరకలోకంలో భయంకరమైనటువంటి శిక్షలు సూక్ష్మ శరీరానికి రాకుండా ఉండటానికి రురుభైరవుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం రురుభైరవాయ నమః మంత్రజపం చేయండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.